ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ఆకాశమందు ఆశీర్వైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సాయంకాల సమయంలో మీ వాక్య భాగం ధ్యానించుకుంటున్న కృప చూపి నడిపించి సహాయం చేయమని, ఆశీర్వాదం దీవెనతో మమ్మల్ని నింపుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుంచి. కావున ఆయన ఎదుటి నుండి ఎర్రచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకెల్ ఉఫారిస్, మెనే మెనే టెకెల్ ఉఫారిన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలునకు ఉదారంగా వస్త్రం తొడిగించి అతని మెడకు బంగారు భారం వేసి ప్రభుత్వము చేతిలో నతడు 3వ అధికారి అని చాటించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. 5వ వచనం ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే, రాజుకు బెల్షస్సరు తన అధిపతులందరిలో 1000 మంది గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం తాగుచుండెను. అప్పుడు బెల్షస్సరు ద్రాక్షారసం తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయంలో తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చించగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయని వాటిలో చేసిన దేవతలను స్తుతించు ద్రాక్షారసము తాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయించినట్టు రాజు ఆ హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమైన, అతని మనస్సును కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనిచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. రాజు బెల్షస్సరు తన అధిపతులందరితో, తన యొక్క రాణులతో, తన ఉపపత్తులతో, తన యొక్క మంది మార్బలంతో విందు చేయించుకొని ఆ విందులో కూర్చొని ద్రాక్షారసం తాగుతున్నప్పుడు యెరూషలేములోని దేవుని ఆలయంలో నుంచి అతని తండ్రి నెబుకద్నెజరు రాజు తీసుకుని వచ్చిన పాత్రలలో ద్రాక్షారసం పోసి తన యొక్క ఉపపత్తులకు, అధిపతులకు, అధికారులకు ఆ విందు చేయించే సమయంలో అతను ద్రాక్షారసం పానం చేయుటకు దేవుని ఆలయ ఉపకరణంలో ఉపయోగిస్తున్న సమయంలో ఒక చేయి ఆ యొక్క నగరం యొక్క గోడ పూత మీద ఏదో రాయించున్నట్టు కనబడింది. అప్పుడు అతను ఆ దేశంలో ఉన్నటువంటి జ్యోతిష్యులను, పెద్ద పెద్ద విద్య కలిగిన వారిని, ప్రొఫెసర్స్ను, టీచర్స్ను, అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వారిని, జ్యోతిష శాస్త్రము, సంఖ్యాశాస్త్రము, మానసిక శాస్త్రము, అన్ని రకముల విద్యను అభ్యసించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి అక్కడ వ్రాయబడినటువంటి వ్రాత ఏమిటని అతను గారడీ వారను, జ్యోతిష్యులను, అదేగాక ఆ దేశంలో బాగా చదువుకున్నటువంటి వారిని అందరినీ కూడా అతను పిలిపించాడు. ఎందుకంటే ఆ యొక్క వ్రాతను చూస్తూనే అతని మనస్సు కలవరపడి అతని యొక్క ముఖం వికారమైపోయి అతని యొక్క నడుము, కీళ్ళు, గడగడ కాళ్ళు వణుకుచు అతను ఎటు చేయను తోచలేకపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా బెల్షస్సరు రాజులాగా దేవుని ఆలయమును, దేవుని ఆలయ ఉపకరణములను పాడు చేస్తున్నావా? గమనించుకో సహోదరుడా, సహోదరి. ఈ వాక్యము నీకు ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, నీతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీకు ఉపదేశిస్తున్నాడు. దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉపకరణములను కానీ దేవుని ఆలయంలో పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడనే వాక్యభాగం మనకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో చూద్దాము. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమైనారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆలయము. ఈ బెల్షస్సరు రాజు యెరూషలేములో ఉన్నటువంటి ఆలయ ఉపకరణములను ద్రాక్షారసం తాగడానికి వినియోగిస్తేనే దేవుని చేయి వచ్చి గోడ మీద రాసింది. ఏమని రాసిందంటే మెరే మెరే టెకెల్ ఫారిన్. వాక్య భావం ఏమనగా మెరే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించును. టెకెల్ అనగా నేను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫెరేన్ అనగా రాజ్యం నియంత్రణ విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడును. ఇక్కడ దేవుని మందిర ఆలయంలో ఉపకరణములను రాజులతో, రాణిలతో, ఉపపత్నులతో, అధిపతులతో, అధికారులతో, తన దేశమందు ప్రముఖులతో వీలు చేసుకున్న ఈ బెల్షస్సరు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుంచి తీసుకుని వచ్చిన ఉపకరణములను తన యొక్క స్వప్రయోజనానికి, తన యొక్క మంది మార్పుల ముందు తన గొప్పను చాటించడానికి, తన తండ్రి యొక్క గొప్పతనాన్ని చాటించడానికి ఉపయోగించినటువంటి బెల్షస్సరుకు దేవుని తీర్పు వెంటనే కనపడింది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని ఆలయాలను పాడు చేస్తే, దేవుని ఆలయం అనగా నీ శరీరం దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆలయము. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకున్నాం. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోని ఇంకొక మాట కూడా రాయడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని ఆలయంలో ఎవరైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని చెప్పి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలన్నీ సెలవిస్తున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో వారిని దేవుడు తప్పకుండా పాడు చేస్తాడు అని వాక్య భాగం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ బెల్షస్సరు రాజు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసినాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని ఖచ్చితంగా పాడు చేయడము మనము గమనించడం జరుగుతుంది. ఇతను ఏం చేశాడు? దేవుని ఆలయంలోని ఉపకరణాలన్నీ తీసుకొని వచ్చాడు. దేవుని ఆలయంలోని ఉపకరణాలు తీసుకొని వచ్చి వాటన్నిటిని ఏం చేస్తాడంటే వాటిని అతని యొక్క గొప్పతనాన్ని తెలిపించడానికి, అతని యొక్క గొప్పతనాన్ని నలుగురికి తెలియజేయడానికి అతను ఉపయోగిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ బెల్షస్సరు రాజులాగా ఉంటే మెరే మెరే టెకెల్ ఫారిన్. నీవు దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువ కనపడ్డావు. రాజ్యం తీసివేయబడి మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడిందని ఈ బెల్షస్సరు రాజుతో చెప్పిన విధంగా నీవు కూడా ఈరోజు దేవుడిని తృణీకరించి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించి, యేసుక్రీస్తు ప్రభు శిలువలో నీ పాప నిమిత్తం, నా పాప నిమిత్తం చిందించిన రక్తాన్ని నువ్వు తృణీకరించి యేసు రక్తంను వ్యర్థమైన దానిగా ఎంచితే నీవు కూడా దేవుని త్రాసులో తూచబడి నరకానికి వెళ్ళవలసి వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అతను అనేక మంది జ్యోతిష్యులను, చదువుకున్న వారిని, ఉన్నత విద్యావంతులను, గాంధీ విద్య వారిని వీరందరినీ పిలిపించుకుని అతను పరీక్ష చేసినప్పుడు అతనికి ఎటువంటి భావము, దాని భావం తెలియలేదు. కానీ భక్తుడైనటువంటి దానియేలు రావడంతోనే అతని ఆ యొక్క వ్రాత యొక్క భావమును అతను తెలియజెప్పడం జరిగింది. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినావా? ఆయన శిలువ రక్తంతో నీ పాపం కడుక్కున్నావా? ఆయన నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని లోక రక్షకుడుగా, నీ యొక్క సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించితే నీవు రక్షింపబడతావు. లేదంటే ఈ యొక్క బెల్షస్సరు రాజును దేవుడు తూచినట్టుగా నిన్ను కూడా దేవుడు త్రాసులో పెట్టి తూచే సమయం వచ్చినప్పుడు నీవు నిలబడలేవు. సహోదరుడా, సహోదరి, నీవు తూకంలో తక్కువ కనబడతావు. అప్పుడు ప్రభు నిన్ను నరకంలో వేయడం జరుగుతుంది. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. నీవు దేవుని ఆలయ ఉపకరణాలను పాడు చేసిన వారికి శిక్ష వేగంగా వస్తే నీ శరీరమైన దేవుని ఆలయాన్ని తీసుకొని నువ్వు వేశ్య యొక్క ఆలయంగాను నీ శరీరాన్ని తీసుకెళ్ళి ధూమపానము, మద్యపానము, జూదము అనేటువంటి వాటికి బానిసలుగాను, పాపానికి బానిసలుగాను, పాపం యొక్క క్రియలకు బానిసలుగాను, దుర్వ్యాపారాలకు బానిసలుగాను నువ్వు ప్రతి ఒక్క లోకంలో పాపమును, కీడును నీ శరీరంతో నువ్వు జరిగిస్తుంటే దేవుడు నిన్ను చూస్తూ ఊరుకుంటాడని ఏ విధంగా అనుకుంటున్నావు? సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని యెరూషలేములోని దేవుని ఆలయంలోని ఉపకరణంలో ద్రాక్షారసం తాగి కర్రలతోనూ, చెక్కలతోనూ, రాతితోనూ, బంగారంతోనూ, వెండితో చేసిన విగ్రహాలను పూజించే వీరికి వేగంగా శిక్ష వస్తే జీవం గల దేవుని రక్తమును తృణీకరించిన నీకు, జీవం గల దేవుని యొక్క రక్తమును వ్యర్థం చేసిన నీకు ఎటువంటి శిక్ష వస్తుందో ఒకసారి ఆలోచించుకో. ప్రియ సహోదరుడా,
సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు తీర్పులో నిన్ను తూకంలో తూచి నీవు త్రాసులో తక్కువగా కనబడ్డావు చెప్పకముందే, అటువంటి దుర్దినం రాకముందే, అటువంటి కష్ట సమయం రాకముందే, ఈ సమయంలోనే నీవు నీ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు వాక్యం నీకు దగ్గరగా ఉంది, పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది. మోకరించు, ప్రార్థించి, యేసు ప్రభువా నేను పాపిని, కల్వరి శిలువలో చిందించిన రక్తధార ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది, నీవు నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, యేసు ప్రభువును తన సొంత రక్షకుని అంగీకరిస్తారో వారికి పాపం లేదు, శాపం లేదు, వారి యొక్క జీవితంలో కష్టం లేదు, నష్టం లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇది రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయము. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు. యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ జీవితం మధురంగా మారుతుంది. యేసు ప్రభువుని అంగీకరిస్తే 12 సంవత్సరాలు నీ రక్తస్రావ రోగం కలిగిన నీ జీవితం బాగుపడుతుంది. యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ కుష్ఠరోగం బాగుపడుతుంది. యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ ఎయిడ్స్ వ్యాధి నుంచి విడుదల పొందుతావు. యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ యొక్క జీవితంలో అప్పుల బాధ నుంచి విడుదల పొందుతావు. యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ సంతానం వృద్ధి చెందుతుంది, నీకు సంతానం కలుగుతుంది. యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ జీవితంలో ఉద్యోగం వస్తుంది. యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ జీవితము అభివృద్ధి పదంలో నడుస్తుంది. యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ యొక్క ఆస్తి విస్తరిస్తుంది. ప్రభుని అప్పులను తీరుస్తాడు, నీ వడ్డీలను మాఫీ చేస్తాడు. ప్రభు సమస్తమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. లేదంటే ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరైతే దేవుని ఆలయంలో పాటు చేస్తే దేవుడు వాడిని ఖచ్చితంగా పాటు చేస్తాడని పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం సెలవిస్తుంది. సహోదరుడా సహోదరి, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయము. నేడులో ఒక సమయము ఈ రోజే నీకు వచ్చింది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం కనుక యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు. ప్రభు మార్గంలో నడు, ప్రభు రక్తంలో కడగబడు. ప్రభుని విశ్వసించినప్పుడు ప్రభు నీకు తన బిడ్డగా చేసుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు వస్తున్నాడు, యేసు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి, పరలోకానికి విరోధంగా ఎదుట పాపం చేశాను, నా శరీరాన్ని ఆస్తిని వేశ్యలతో తగలబెట్టాను, వేశ్యల కోసం తిరిగాను, అనేక దుర్వ్యాపారం వలన నేను పాడు చేసుకున్నాను. తండ్రి, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటే యోగ్యుడిని కాను, నీ పని వాళ్ళలో కూలి వాళ్ళలో ఒకరిగా నన్ను పెట్టుకొని. ఆ తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు తండ్రి ఎదురుగా పరిగెత్తుకుని వెళ్ళి కుమారుడి మీద పడి కుమారుడిని ముద్దు పెట్టుకొని అతని కౌగిలించుకొని వస్త్రం అతనికి తొలగించి, అతని చేతికి ఉంగరం పెట్టి, అతని కాళ్ళ చెప్పులు తొలగించి అతని కోసం గొప్ప విందు చేయించడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియ సహోదరుడు సహోదరి, యేసు క్రీస్తు ప్రభు ఆ విధంగానే నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె ఈరోజు దుర్వ్యాపారంలో ఉండొచ్చు, ఈరోజు వారి జీవితంలో తక్కువగా తుంచబడినొచ్చు. వారు నా దగ్గరికి వస్తున్నారు, నేను నా శిలువ రక్తంతో వారికి కడిగి పవిత్రపరుస్తాను, వారికి ప్రశస్త రక్షణ వస్త్రం వారికి అనుగ్రహిస్తాను, వారిని ప్రశస్తమైన ఉంగరంతో అలంకరిస్తాను, వారి కోసం నేను విందు చేస్తున్నానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు. సహోదరుడా సహోదరి, నా చెల్లి, అక్క, తమ్ముడు అందరినీ యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఓ ప్రియ సహోదరులారా సహోదరులారా, యేసు ప్రభు మీ అందరినీ పిలుస్తున్నాడు. మీ అందరి కోసం ప్రభు కలువరి శిలువలో రక్తం కార్చింది, మీ అందరి కోసం యేసు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టింది. నిన్ను పిలుస్తున్నాడు సహోదరుడా, ఓ సహోదరి, నిన్ను పిలుస్తున్నాడు ప్రభు తన యొక్క యుద్ధకు రమ్మని చెప్పి. నా యొక్క వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయని ప్రభు వాక్యం యోహాను సువార్త 6:37 సెలవిస్తుంది. నా యొక్క వచ్చి దప్పికి తీర్చుకోవాలని యోహాను సువార్త 7:37 వాక్యం సెలవిస్తుంది. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తండ్రి ఎందుకు ఎవరు రాడని చెప్పి యోహాను సువార్త 14:6 వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించినని దేవుడు మన ఎడల ఉన్న తన ప్రేమను వెల్లడిపరుస్తున్న యోహాను సువార్త 3:16 వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 1 యోహాను రాసిన పత్రిక 1:7 సెలవిస్తుంది. మనము మన పాపములు ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడుదల చేస్తాడు, మన పాపలను చూపిస్తాడు. యోహాను రాసిన 1 పత్రిక 1:9 సెలవిస్తుంది. దేవుడు ప్రేమాశ్వరిపై యోహాను రాసిన 1 పత్రిక 1:4 సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు యేసు ప్రభు నీ కోసమే, నీ పాప నిమిత్తమే కల్వరి శిలువ రక్తం చిందించింది. నేను తన బిడ్డగా చేర్చుకోవడానికి ప్రభు కల్వరి శిలువలో బలియాగమైంది. ఈరోజు నీవు ఇంకా పాప జీవితంలో ఉంటే, నీవు బెల్షస్సర్ రాజులాగా తూకంలో తూచబడినప్పుడు, త్రాసులో తూచబడినప్పుడు నువ్వు తక్కువగా కనబడతావు. నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించు. యేసు ప్రభు నీ తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి నీ పాపం అంతయు ఆయన తీసివేసి నిన్ను నూతనమైన సృష్టిగా మారుస్తాడు. ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాత గతించను, ఇదిగో సమస్తం కొత్త ఆయన ప్రభు సెలవించినదిగా నీ జీవితం కొత్తగా మారుతుంది. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకున్నాం. ప్రభు ఈ వాక్యం దీనికి ఆశీర్వదించి ఫలింపజేయమని, వ్యాపింపజేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.